వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 17వ తేదీన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే బీట్ ది హిట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు వివిధ శాఖల అధికారులు మరియు వ్యాపారులతో సబ్ కలెక్టర్ సంజనా సింహ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. క్లీన్, గ్రీన్ మరియు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక కొత్త అంశంపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, జనవరి నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా మే నెలకు సంబంధించి బిట్ ది హిట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని, అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమన్వయంతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్లో మనం కలవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మనము ఒక థీమ్తో శానిటేషన్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ గుర్తుంటే ప్రీవియస్ మంత్ ఈ వేస్ట్ గురించి మనం ఒక పెద్ద ర్యాలీ తీసుకుని ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్ పెట్టుకుని అన్ని ఇళ్లలో నుంచి, ఆఫీసుల నుంచి ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే అలా ఈ మంత్ థర్డ్ సాటర్డేకి థీమ్ వచ్చేసి బీట్ ద హీట్ అన్నమాట. సో ఈ ఈవెంట్ ఏదైతే మనం ఈ సాటర్డే చేయబోతున్నామో దాంట్లో బీట్ ద హీట్తో పాటు ఇప్పటివరకు చేసిన శానిటేషన్ యాక్టివిటీస్ని కూడా క్యుములేటివ్గా మళ్ళీ ఒకసారి గౌరవ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేద్దాము అని డిస్కస్ చేశాము. అయితే మనకి ఈరోజు ఐటీసీ వావ్ గ్రూప్ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వాళ్ళు తెనాలి శానిటేషన్ ఆస్పెక్ట్స్లో ఎలా హెల్ప్ చేయాలంటే వాళ్ళు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కండిషన్స్ పెట్టారు. వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేసి ఫైనల్గా తెనాలిని ఇంకా నీట్ అండ్ క్లీన్ ప్లేస్గా చేయాలని మేమందరం అనుకుంటున్నాం. ధన్యవాదాలు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, ఇండియన్ టొబాకో కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉమాకాంత్, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, 2 టౌన్ సిఐ రాములు నాయక్, ఎలక్ట్రికల్ ఏడీఈ అశోక్ కుమార్, ఆన్లైన్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు అన్ని శాఖల ఉన్నత ప్రభుత్వ అధికారులు, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ కానీ, ఈ వేస్ట్ కానీ, వాళ్ళ పనికిరాని వేస్ట్ ఏదైనా కావచ్చు, అదంతా కూడా వాళ్ళ ఆఫీసులు క్లీన్గా పెట్టుకొని అదంతా బయటపెట్టే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. అదేవిధంగా ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, ఎనీ హోటల్, వాటెవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవసరం లేని ఏదైనా కానీ వాళ్ళు ఇది వేస్ట్ అనుకున్నది అదంతా కూడా బయట పెట్టే విధంగా దాన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు క్యారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మీ ఆఫీసులు శుభ్రంగా ఉన్నాయి, మీ యొక్క ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్లో శుభ్రంగా ఉన్నాయి. మరి సామాన్య ప్రజానికానికి అవసరమైనటువంటి రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇతర ఏరియాస్ అన్ని కూడా ఎవరు శుభ్రం చేయాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే మనందరం కలిసి శుభ్రం చేయాలి. అందరూ కూడా ఆ రోజు బయటకు రావాలి. ఆ రోజు ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజానికులు, ఎన్జిఓస్, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా కలిస్తే ఇంకా ఈ యొక్క తెనాల్లో ఎంత వేస్ట్ మనం బయటికి పంపించగలము అనేటువంటి ఒక పెద్ద ఇది సందేశాన్ని ప్రజలకు అందిస్తే కానీ మన పట్టణమే కాదు జిల్లా దాటి పోయినటువంటి స్కోప్ ఉంది. వాటి యొక్క సమావేశాన్ని సజ్జనపరచుకోవాలి. అంటే యాక్షన్ ప్లాన్ ఏంటి, ఆ రోజు డే యాక్షన్ ప్లాన్ ఏంటంటే సెక్రటరీ యొక్క ఆధ్వర్యంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాం. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవ్వాలని మరొక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ను, ఎన్జిఓస్ను ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పెద్ద పెద్ద ఎక్కడైతే జనాలు ఎక్కువగా గుమిగూడతారో మనమైనా అరటిపండు తింటాం, పక్క అక్కడ పడేస్తాం. ఎవరు చూడదు కదా, మమ్మల్ని కార్లో వెళ్తుంటాం, ఇదేదో పెట్టారు కదా నాకు, ఇది తాగి దీని ఎంటీ బాటిల్ ఇసురు బయట చేస్తాం చూడదాన్ని. అదే అదర్ కంట్రీస్లో ఇట్లా ఉంటాం. వాస్తవంగా మనం థాయిలాండ్ అట్లాంటి కొన్ని కంట్రీస్ వీళ్ళు మీ ఏరియాస్లో ఇది ఒక స్లోగన్ లాగా తీసుకొని ఒక చిన్న ప్లే కార్డ్, ఏమి దీనికి ఏం పెద్ద ఖర్చు అయ్యే పని కాదు, ఒక ప్లే కార్డ్ లాగా తయారు చేసుకొని ఇది జరగబోతుంది శనివారం, మీ కోఆపరేషన్ ఇలా కావాలి అని ఎవరో చెబితే చేసే పని కాకుండా మన బాధ్యతగా దీన్ని మార్చాలి అని ఈ ఉద్యోగస్తులందరినీ ఇక్కడ చేర్చడంలో మనమందరం బాధ్యతగా ఎక్కడికక్కడ ఎవరన్నా అట్లాంటిది ఏదన్నా అక్కడే చెప్తే పడేయడము, లేకపోతే అది మన కళ్ళ కనబడితే ఏం గొడవ అవుతుందనో ఏమి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళతో గొడవ మనకి ఏం లేదు, అది తీయమని చెప్పడం మనది కూడా బాధ్యతే ఒక సిటిజన్గా. స్వచ్ఛ భారత్ మిషన్లో ఏం దానికి కూడా మేము చాలా కాన్సెప్ట్ చేసాం.
ఎందుకంటే 10 years అనుభవం మేము ఏం చేసామంటే ఎలా చేస్తే బాగుంటుంది. తర్వాత ఫస్ట్ మున్సిపాలిటీ 2014లో మేము టేకప్ చేసాం సిద్దిపేట మున్సిపాలిటీ. సిద్దిపేట మున్సిపాలిటీలో కూడా అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళే వాళ్ళం. సేమ్ ఇప్పుడు అందరు ఏం చెప్పారు, సార్ చెప్పారు, ఇన్ఛార్జ్ శానిటేషన్, ఆయన చెప్పినట్టే అన్నీ చేశాను. మీరు నంబర్ 2017 వరకు కూడా we didn't see that much success. 60% 70% సక్సెస్ అయ్యేది, కానీ 100% అవ్వాలంటే అక్కడ వెళ్ళట్లా. ఆ గ్రాఫ్ సెగ్రిగేషన్ లెవెల్స్ నాట్ మోర్ దెన్ 60% వెళ్ళట్లా. దానికి కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. సో అగైన్ 2017లో అగైన్ వీ హ్యావ్ టేకెన్ వన్ మోర్ డిసిషన్. అదేం డిసిషన్ అంటే ఇట్స్ రియల్లీ గేమ్ చేంజర్ డిసిషన్ అని చెప్పాలి. మనము ప్రతి ఇంటికి ఒక వెహికల్లో వెళ్ళాలి, డైలీ కలెక్షన్ చేయాలి. కొన్ని మున్సిపాలిటీస్లో 2 days 3 days అని కలెక్షన్ ఉంటుంది. సిద్దిపేటలో కూడా అలానే ఉండే. దెన్ వీ టోల్డ్ ద కమిషనర్ ఇలా కాదు, 100% డైలీ కలెక్షన్ జరగాలి. దెన్ దే పర్చేస్ వెహికల్స్ కొన్నారు, 100% కలెక్షన్ జరగడానికి పెట్టారు. బట్ స్టిల్ 60%కి దాడచ్చు. దెన్ అప్పుడు ఏం చేసామంటే ఇలా అయితే అవ్వదు, తడి చెత్త వేరుగా కలెక్ట్ చేయాలా, పొడి చెత్త వేరుగా కలెక్ట్ చేయాలి. మాకు 2 vehicles కావాలని చెప్పాను. అంటే డైలీ తడి చెత్త కలెక్షన్ అవుతుంది, డైలీ పొడి చెత్త కలెక్షన్ అవుతుంది, సపరేట్ వెహికల్స్. దెన్ అప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళందరూ మా దగ్గర అంత డబ్బులు లేవు, ఐటీసీ మీరు పెద్ద కంపెనీ, ఆ పొడి చెత్త వెహికల్స్ ఏవో మీరు కొనించండి అని చెప్పారు. మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మేము ఎక్కడ అంత ఖర్చు పెడతాం. సో దీనికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే 5 days వెట్ వేస్ట్ కలెక్షన్. అంటే 5 రోజులు, వారంలో 5 రోజులు తడి చెత్త మాత్రమే కలెక్ట్ చేస్తాయి ఆ వెహికల్స్. అండ్ 2 days డ్రై వేస్ట్ కలెక్షన్. పట్టణ 39వ వార్డు పొట్టి శ్రీరాములు పార్కులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ మరియు కమిటీ హాల్ను అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. 1 నుండి 40 వార్డుల పర్యటనలో భాగంగా పొట్టి శ్రీరాములు పార్కును ఆమె సందర్శించారు. పార్కులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిని నియంత్రించడంతో పాటు అతి త్వరలోనే పార్కును, కమ్యూనిటీ హాల్, లైబ్రరీని అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 39లో వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ గారిది లైబ్రరీ అనేది గతంలో కూడా చేసి ఉన్నారు. ఇంకా అది ఆహ్లాదంగా ఉండటానికి ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ కానీ, అలానే పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానీ, అలానే జిమ్కి సంబంధించినవి పెడదామని సురేంద్ర గారు చెప్పడం జరిగింది. అలానే మన ఏఈ గారు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తుంది జరుగుతుంది. మొత్తం వచ్చేసి మామూలుగా ఎస్టిమేషన్ ఇంకా వేయలేదు, కానీ వేపిస్తే ఇంత అయిద్దని చెప్పడం జరిగింది. అదే అలానే రాబోయే రోజుల్లో ఇక్కడ ఇళ్ళ మధ్య ఉన్న ప్లేస్ అందరిలో గంజాయి బ్యాచ్ ఇక్కడ వచ్చి అదంతా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ వార్డు ప్రజలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. పట్టణ నాజర్పేటలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం 85వ వార్షికోత్సవ మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలలో ప్రతిరోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విష్ణు సహస్రనామ పూజ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఆలయ అర్చకులు దుర్గా నాగరాజ్ శర్మ, దుర్గా సాయి భరద్వాజ్ శర్మ, కాకునూరి శివసూర్య కుమార్, మురళీకృష్ణ పర్యవేక్షించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మన నాదరపేట సంగావరి కొట్ల దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానం నందు 85వ వార్షిక మహోత్సవంలో గత 5 రోజులుగా భక్తుల సహాయ సహకారంలో అత్యంత వైభవంగా జరుగుతూ వచ్చినాయి. ఇవాళ రోజున 13వ తారీఖు మంగళవారము సుమారు భక్తులందరూ కూడా ఒక 5,000 మందికి
భక్తుల సహాయ సహకారం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీనికి సహకరించిన ప్రతి భక్తులకు కూడా మా దేవస్థానం తరఫున, కమిటీ వారి తరఫున వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాండురంగ స్వామి దేవస్థానం నందు ఈ అన్నదాన ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మా గురువుగారైన తాళపాక అన్నమయ్య గారి వంశీకులైన 12వ తరం వారు శ్రీ తాళపాక స్వామీజీ గారి మేము శిష్యులము. వారు తిరుమలలో కొండ మీద స్వామివారికి పొద్దునపూట సుప్రభాత సేవ, మధ్యాహ్న కళ్యాణోత్సవం కన్యాదానం, రాత్రి పౌర్ణమి సేవలో పాటలు పాడి స్వామివారిని నిద్రపుచ్చుతారు. వారికి మేము శిష్యులం. తినాల్లో కూడా నన్ను కోఆర్డినేటర్గా పెట్టి అన్నమయ్య సేవ అని పెట్టి ఆ సంస్థకి నన్ను నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు, ఆ దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము 14 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము. ఈ పాండురంగ స్వామి గుడి దేవాలయం ట్రస్ట్కి వారికి కూడా మాకు సేవకు పిలిపిస్తున్నందుకు వారు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత తెనాలి కార్యక్రమంలో భాగంగా నిర్వహించు బీట్ ది హిట్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.